నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. కొయ్యలగూడెం మండలం గవరవరం నుంచి మద్ది క్షేత్రానికి పాదయాత్ర చేపట్టిన జనసేన వీర మహిళలు అల్పాహారం ఏర్పాటు చేసిన మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రామరావు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా నందమూరి బాలకృష్ణ, దల్లి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుక. పలువురు ప్రముఖులు, అభిమానుల హాజరు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించిన పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాములు స్పష్టం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో జనసేన క్లీన్ స్వీప్ చేయడంతో కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామానికి చెందిన జనసేన వీర మహిళలు మద్ది క్షేత్రానికి పాదయాత్ర చేపట్టారు. మార్గ మధ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని సౌభాగ్య థియేటర్ వద్ద మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబును పాదయాత్ర చేస్తున్న వీర మహిళలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వీరికి అల్పాహారం ఏర్పాటు చేశారు. అనంతరం వీర మహిళలు మాట్లాడుతూ జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలలో 2 పార్లమెంట్ స్థానాలలో విజయం సాధించడం తమకు గర్వంగా ఉందన్నారు. దీంతో మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టామన్నారు. జనసేన అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన చింతలపూడి ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య, నాయకులు ఎస్ఆర్ఆర్ విబిఏ నరసింహరాజు, దుగ్గిన శ్రీను, చుక్కల శోభన్ బాబు, చింతల నాని, బల్లె పండు తదితరులు పాల్గొన్నారు. మాది కొయ్యలగూడెం మండలం పోలవరం నియోజకవర్గం గౌరవరం నుంచి మేము పోలవరం శ్రీ బాలరాజు గారు గెలిచినందుకు గౌరవరం నుంచి పాదయాత్రగా వీర మహిళలందరం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దగ్గరికి పాదయాత్ర చేస్తున్నామండి. మాకు పిఠాపురం ఎమ్మెల్యే గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. అందుకని మేము ఈ పాదయాత్ర చేస్తున్నామండి. 50 మంది దాకా వచ్చామండి. మన కరాటం రాంబాబు గారు కూడా మాకు ఇక్కడ సౌభాగ్య థియేటర్ దగ్గర మాకు అన్ని సౌకర్యాలు ఏర్పరిచారండి. ఆయనకి చాలా చాలా ధన్యవాదాలండి. 21 ఎమ్మెల్యేలు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. అందుకే మేము ఈ పాదయాత్ర చేస్తున్నామండి. మా దేవుడు వచ్చినందుకు ఈ దేవుడికి మేము మొక్కు తీర్చుకుంటున్నామండి. జనసేన కూటమి రావాలని మొక్కుకున్నామండి మేము మధ్యాహ్నం స్వామి గుడి దగ్గర. అందుకనే మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని కరాటం రాంబాబు గారు చాలా కేర్ తీసుకున్నారండి. మాకు అడుగడుగున ఏం కావాలో వాటర్ ఏంటి, డ్రింక్లు ఏంటి అన్ని సప్లై చేయించారు. ఇప్పుడు సౌభాగ్య థియేటర్ దగ్గర టిఫిన్ కూడా మాకు ఏర్పాటు చేయించారు. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి కరాటం రాంబాబు గారు. మాకు 21 సీటుకి 21 సీటు వచ్చినాయి. కరాటం రాంబాబు గారికి, దుగ్గిన సింగ్ గారికి, రాజు గారికి, మా ఊరు రాజుగారు అండి. అసలు అసలు మాకు ర్యాలీలో ఏంటి మేము గౌరవం బయటికి వెళ్ళామంటే అడుగడుగున మాకు చాలా సపోర్ట్ చేస్తారండి రాజు గారు. మమ్మల్ని ఎక్కడున్నా చూసుకుంటారు. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి పొద్దు నుంచి కూడా. జంగారెడ్డిగూడెం పట్టణంలో నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు స్వర్గీయ దల్లి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ను కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా టీడీపీ పట్టణాధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు మండవ లక్ష్మణరావు, ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు మంచి త్రినాథరావులు మాట్లాడుతూ బాలకృష్ణ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొండ్రెడ్డి కిషోర్, పెనుమర్తి రామ్ కుమార్, రాజాన పండు, తోటిగుండ రాము, బొబ్బర రాజ్పాల్, కోనేటి చంటి, నిమ్మగడ్డ శ్రీనివాస్, మీనా శ్రీను తదితరులు పాల్గొన్నారు. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. రాజసంని ఇంటి పేరు, పౌరుషంని పొంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. మన నందమూరి బాలకృష్ణ గారి 64వ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ విగ్రహం కాడ జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి పుట్టినరోజులు బాలకృష్ణ గారు ఎన్నో చేయించుకోవాలని, మరి మొన్న ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎంతో ఘన విజయాన్ని సాధించారు. మరి ఆయన ఎప్పుడూ కూడా ప్రజలుగా సేవలు చేసే మనస్తత్వం గల వ్యక్తి. మరి వేళ బాలకృష్ణ గారి జన్మదినం మన అందరికీ కూడా శుభదాయకం అని చెప్పి సభలో తెలియబడుతూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున మన అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క అబ్బాయి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏంకుడు లోకేష్ గారి మామగారు, హిందూపురం ఎమ్మెల్యే గారైన మన నందమూరి బాలకృష్ణ గారి 64వ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాం జంగారెడ్డిగూడెం పట్టణంలో. ఈ ఉత్సవం జరిపిన మన బాలకృష్ణ ఫ్యాన్స్ వారికి అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు బాలకృష్ణ గారికి ప్రత్యేకమైన 64వ పుట్టినరోజు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు ఉమ్మడిగా ఒక ఉమ్మడి కూటమిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మంచి ప్రభుత్వాన్ని ఏర్పరిచి మంచి పరిపాలన అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే బాలకృష్ణ గారు నిండు 100 పుట్టినరోజు చేసుకుని ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పేసి ఈ జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ రోజు జూన్ 10 బాలకృష్ణ గారు మా హీరో, లెజెండ్, ఆయన పుట్టినరోజు. అలాగే నాకు అన్న, నా దైవంతో సమానమైన గల్లి కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు కూడా ఈ రోజే. ఆయన చనిపోయిన తెలుగుదేశం పార్టీలో స్థిరస్థాయిగా ఎన్టీ రామారావు గారు ఎలా ఉంటాడో ఆయనలాగా ఉండే వ్యక్తి గల్లి కృష్ణారెడ్డి గారు. ఈ సందర్భంగా మేము ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నాము. నాకు సహకరించిన పెద్దలందరూ అందరికీ తెలుపుకుంటున్నాం. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, కావున కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సూచించారు. బుట్టాయిగూడెం మండలం దోరమామిడి గ్రామంలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పోలవరం అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మితో కలిసి మాజీ ఎమ్మెల్యే బాలరాజు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించే విధంగా ఉండాలన్నారు. కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వీటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలకు తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది సహజం. గెలిచిన పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, ప్రజలకి రక్షణగా ఉండాలి. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా గాని ఎప్పుడు కూడా ఈ పోలవరం నియోజకవర్గంలో మరి మిగతా పార్టీ మీద ఎప్పుడు కూడా నా నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు కూడా ఇలాంటి దాడులకి, దౌర్జన్యాలకి పాల్పడలేదు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు, మంచి సంస్కృతి కాదు. ప్రతి కార్యకర్త, వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి వైఎస్ఆర్ పార్టీ మరి తోడుగా అండగా ఉంటది. ఈరోజు గెలుపోవటంలో సహజం, కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా అధైర్యపడకండి. ఎప్పుడు కూడా మా కుటుంబం మీకు తోడుగా ఉంటుంది. అందరు ధైర్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో మనం కలిసికట్టుగా పోరాటం చేద్దామని
ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాముడు తెలిపారు. జూన్ 13వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ను ఎంఈఓ సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు కావలసిన పాఠ్యపుస్తకాలు ఇప్పటికే ఆయా పాఠశాలలకు చేరుకున్నాయన్నారు. అదేవిధంగా పాఠశాలలు తెరుచుకున్న నాటి నుంచే మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుందన్నారు. కావున ప్రతి విద్యార్థి కూడా జూన్ 13వ తేదీ నుంచి యథావిధిగా పాఠశాలలకు రావాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో 2వ ఎంఈఓ రాములు పాల్గొన్నారు. మరి 2024-25 విద్యా సంవత్సరం మరి పునఃప్రారంభానికి స్వాగతం పలుకుతూ ప్రతి విద్యార్థికి కూడా పాఠశాలకు చేరుకునేటట్లుగా జూన్ 13వ తారీఖున పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మరి పాఠశాలకు సంబంధించి ఉపాధ్యాయులను కూడా మరి అన్ని సంసిద్ధత కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోమని, అట్లాగే ప్రతి పాఠశాలలోనూ శుభ్రతను ఏర్పాటు చేసుకోమని, విద్యార్థులందరూ పాఠశాలకు 13వ తారీఖు వచ్చేటట్లుగాను ఉపాధ్యాయులకు సూచించడం జరిగింది. అదే రీతిగా ప్రతి ఉపాధ్యాయులు కూడా వారి వారి పాఠశాలకు సంబంధించి యాక్టివిటీస్ ని ఎట్లాగా మొబైల్ చేసుకోవాలనేది కూడా మరి అన్ని సంస్థలు రెడీ చేసుకోవడం జరిగింది. అట్లాగే పుస్తకాలు కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అది రీఓపెనింగ్ డే నాటికి కూడా రెడీ చేసుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చిన సజెషన్ మేరకు చేయడం జరుగుద్ది. ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగాను మరి పిల్లలందరినీ మొబైలైజ్ చేస్తూ, అలాగే ఉపాధ్యాయులు కూడా ఏ ఒక్కరికి కూడా ఆ రీఓపెనింగ్ డే నాటికి ఏ పాఠశాల కూడా కరెక్ట్ గా లేదని పదం రాకోకుండా అన్ని ఏర్పాటు చేసుకోవాలని మరి సూచించడం జరిగింది. అలాగే తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని, విద్యార్థులని వారి వారి పాఠశాలకి క్లాసులకి ఏవైతే ఉన్నాయో ఆ విధంగా సంసిద్ధత చేసి ప్రతి ఒక్కరిని కూడా పాఠశాలకు పంపేటట్లుగాను మరి ఏర్పాటు చేసుకుని, అలాగే పిల్లలందరూ కూడా మంచి ఆరోగ్యకరమైన పరిస్థితిలో ఉండేటట్లుగా ముందస్తుగా మరి ప్లాన్ చేసుకుని పిల్లల్ని పంపించవలసిందిగా సూచిస్తూ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా అట్టి రీతిగాని మరి అన్ని కార్యక్రమాలు 13వ తారీఖు నుంచి చేయడానికి సంసిద్ధత ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ ఇంప్లిమెంటేషన్ సక్రమంగా జరిగేటట్లుగా చూడాలని కూడా అందరికి తెలియపరుస్తూ, మిడ్ డే మీల్ కూడా మరి 13వ తారీఖు నుంచి రెడీ అవుతున్నాయి. వాటికి కూడా అన్ని కావాల్సిన రైస్, అట్లాగే బెల్లం, రాగి పిండి, అలాగే చిక్కి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గుడ్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఉపాధ్యాయులందరినీ అవన్నీ తీసుకోమని కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అటు రీతిగానే రెడీగా ఉన్నారండి. అలాగే వాటన్నిటిని విద్యార్థులు మరి మొదటి రీఓపెనింగ్ డే నుంచే సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అట్లాగే పుస్తకాలను ఏవైతే ఇస్తారో వాటిని సక్రమంగా అట్లా వేసుకునేటట్లుగా ఏర్పాటు చేసుకుని సిస్టమేటిక్ గా పాఠశాలకు అడుగు పెట్టేటట్లుగాను ప్రతి ఒక్కరు కూడా రావాలని మరి ఆశిస్తూ ప్రతి ఒక్కరికి మరి రీఓపెనింగ్ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. అభిమాన నటుల పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వద్ద జరుపుకునే సంస్కృతి రావాలని సినీ నటుడు బాలకృష్ణ అభిమాని ఇనుముల వెంకట పాపారావు ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ ఎదురుగా ఉన్న ఇనుముల వెంకట పాపారావు నివాసం వద్ద నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. తొలుత కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి కేక్ను కట్ చేసి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోనేటి చంటితో కలిసి పాపారావు మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు అభిమానులు పాల్గొన్నారు. బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. నందమూరి బాలకృష్ణ అభిమానులందరికీ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మీ ఇక్కడ ఒక చిన్న కేకు కట్ చేయడం ఏర్పాటు చేయబడింది. అయితే దీని యొక్క విధానం అభిమాని అనే వాళ్ళు కూడా ఇంట్లో చేసుకోవాలి. కేక్ తీసుకెళ్ళి చక్కగా భార్య, పిల్లలు, అతను ఇంట్లో కూడా కేక్ కట్ చేసుకోవాలని
ఆ విధానంతో నేను ఈ సంవత్సరం మొదలుపెట్టాను. నెక్స్ట్ సంవత్సరం అందరూ చేసుకుంటే బాగుంటుందని నా విజ్ఞప్తి. మరి ఈరోజు మా నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా అసరాపేట రోడ్లో హై స్కూల్ ఎదుర్కొంటున్న ఇనుముల తాతయ్య గారి షాప్ దగ్గర రోజు కేక్ కటింగ్ భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ వార్డులో ఉన్న సభ్యులందరూ పాల్గొని బాలకృష్ణ గారి పుట్టినరోజును ఘనంగా జయప్రదం చేయడం జరిగింది. బాలకృష్ణ గారు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా నందమూరి బాలకృష్ణ గారు ఈ స్థాయికి రావడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో కాకుండా సేవా కార్యక్రమాలతో కూడా అలాగే బసవతారకం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ఒక్క దానికి చైర్మన్ ఆయనే ఉండి ఏ ఇబ్బందులు ఉన్నా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫ్రీగా సర్వీస్ చేసి పంపించడం జరుగుతుందండి. ఇలాగే ఇంకా సేవా కార్యక్రమాలు బోధన చేయాలని మా నందమూరి అభిమానుల తరఫున మేమందరం కోరుకోవడం జరుగుతుందండి. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 9542329490. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. సంకల్ప బలం, క్రమశిక్షణ ఉంటే జీవితంలో ఏమైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. పెదవేగిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహిస్తున్న ఎన్సీసీ వార్షిక శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో క్రమశిక్షణ అనేది ఎంతో ముఖ్యమని, విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణ అలవాటు చేసుకుంటున్నట్లయితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునన్నారు. శిక్షణ కార్యక్రమంలో అధికారులు చెప్పే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడంతో పాటు ఆయుధాల ఉపయోగంలో మెలకువతో శిక్షణ పొందాలని ఎన్సీసీ విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎస్ ముఖర్జీ, జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ వైఎస్ఎస్ చంద్రశేఖర్, పెదవేగి తహసీల్దార్ సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు. చాలా ఇంట్రెస్ట్ నాకు ఎన్సీసీలో చేయాలంటే. నేను చదివినది బీఎస్సీ అగ్రికల్చర్, అది ప్రొఫెషనల్ కాలేజ్ అంటారు. అగ్రికల్చర్, మెడిసిన్, తర్వాత ఇంజనీరింగ్, ఇదన్నీ ప్రొఫెషనల్ కాలేజెస్ అంటారు. అక్కడ ఎన్సీసీ ఉంటే కూడా ఆర్ట్స్ కాలేజ్ అంత ఫ్రీడమ్ ఉండదు. ఎక్కువ క్యాంప్స్ అటెండ్ చేయడానికి అలో చేయరు. మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, ఎన్సీసీ పరేడ్స్, డ్రిల్స్ అటెండ్
డ్రిల్ చేసి ఉంటారు. డ్రిల్ చేశారా? కష్టంగా ఉందా? మీ హ్యాపీగా ఉందా? వావ్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ డ్రిల్ విత్ హ్యాపీ ఇట్స్ గుడ్. ఓకే, సో డ్రిల్ చేస్తారు. పొద్దున ఏ టైంకి లెగిస్తారు? 4 o'clock లెగడం హ్యాపీగా ఉందా? ఓ, అలా చెప్పమన్నారా? ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో మనం ఏ టైంకి లెగిస్తాము? 6. స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి 6. సండే అయితే 9 o'clock, 10 o'clock, 11 o'clock అమ్మ వచ్చి కొట్టి లేపేదాకా లెగం మనం. అదే మన క్యాంప్కి వచ్చినప్పుడు సేమ్, అంటే ఇక్కడ మీకు సెటప్ ఎలా చేశారో తెలియదు కానీ 4 o'clock లెగిస్తాము. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినీ రాజకీయ రంగాలలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టీడీపీ నాయకులు రాజాన సత్యనారాయణ ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజాన పండు అభిమానుల సమక్షంలో కేక్ను కట్ చేసి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిటికెన రాంబాబు, మట్ట నరసింహారావు, ఎలికే వరప్రసాద్, రాఘాని శ్రీను, శంకర్, కొత్తూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారి 64వ జయంతి కార్యక్రమం అత్యంత వైభవంగా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హిందూపురంలోని హాట్రిక్ కొట్టిన మా బాలయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు మేము అందరం తెలియజేసుకుంటూ నిండు 100 ఏళ్లు ఆయన ఉండాలని, మరిన్ని పదవులు అలంకరించాలని, రానున్న రోజుల్లోని మంత్రి పదవి కూడా ఆయనకి వరిస్తుంది. అలాగే ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరొకసారి ఆయన నిండు 100 ఏళ్లు ఉండాలని బాలయ్య గారు, బాబు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి మేము అందరం కూడా ఆయనకి తెలియజేస్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధ్య అంజన్న దేవస్థానానికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 86 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 52,63,000 రూపాయల ఆర్థిక ఆదాయం లభించింది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 52,63,285 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 21 గ్రాముల బంగారం, 2 కేజీల 495 గ్రాముల వెండి లభించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఎ సుజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపు 86 రోజులకు గాను టెంపుల్ నుండి కోట్లు 48,24,430 రూపాయలు, చిల్లరే 2,56,090 రూపాయలు, అనగా దేవాలయం నుండి 50,80,526 రూపాయలు, అదేవిధంగా అన్నదానం నుండి 1,80,440 రూపాయలు, చిల్లరే 2,299 రూపాయలు, అన్నదానం నుండి 1,82,759 రూపాయలు, మొత్తం 2 హుండీలు కలిపి 52,63,285 రూపాయలు ఆదాయం సమకూరింది. అలాగే హుండీలో వచ్చిన బంగారం 21 గ్రాములు, వెండి ఆభరణములు 2 కేజీల 495 గ్రాములు కూడా ఇచ్చి ఉన్నాయి. శ్రీ స్వామివారి భక్తులందరూ కలిసి విరివిగా హుండీల్లో వేయడం వల్ల ఈ ఆదాయం సమకూరిందని తెలియపరుచుకుంటున్నాం. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పేరుతో ఆర్టీసీ ఉద్యోగులపై విధించిన అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఏలూరులోని ఆర్టీసీ గ్యారేజ్ వద్ద ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా కమిటీ నిరసన చేపట్టింది.
ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్ సురేష్ కార్యక్రమానికి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రసాద్ మాట్లాడుతూ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సుందరయ్య అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు ఎస్ఎన్ రమేష్, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి టిపిఆర్ దొర తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య గారిని ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు అనేటువంటి నెపంతో సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ వ్యతిరేకంగా ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. సుందరయ్య గారు ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేయాలా, ఒక అభ్యర్థికి ఓటు వేయమని చెప్పి అడగలా, కేవలం ఉద్యోగుల సమస్యల మీద రౌండ్ టేబుల్ సమావేశం జరిగితే ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. సుందరయ్య గారితో పాటు సుమారు 17 డిపార్ట్మెంట్ల నుంచి ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఏ డిపార్ట్మెంట్ కూడా అందులో పాల్గొన్నటువంటి నాయకుల మీద ఎటువంటి సస్పెన్షన్ కానీ చర్యలుగా తీసుకోవాలి. కేవలం ఆర్టీసీ యాజమాన్యం కావాలని చెప్పి సుందరయ్య గారిని సస్పెండ్ చేశారు. తక్షణం ఆయన సస్పెన్షన్ ఎత్తివేయండి, తక్షణం ఎత్తివేసి ఆయన విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను నూతన ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా విస్తృత సమావేశం సంఘం నాయకులు అనురాధ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యలను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయాలన్నారు. కొత్త ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందని ఎంతో ఆశగా వారు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం నాగమణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో విస్తృత స్థాయి సమావేశం ఈరోజు సిఐటియు ఆఫీసులో జరిగింది. ప్రధానంగా ఈరోజు మధ్యాహ్న భోజన పథక కార్మికులు దాదాపు 24 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వెట్టి చాకరీ చేయిస్తుంది. మన రాష్ట్రంలో 80 రూపాయల మినిమం ఛార్జీ పెంచాలనేసి, గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలనేసి ఈ పథకానికి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి స్కూళ్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలనేసి, అదేవిధంగా ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి 20 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని చెప్పేసి, ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలనేసి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించడం పట్ల టీడీపీ, జనసేన, బీజేపీల నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజలు ఎన్డీఏ కూటమికి భారీ మెజారిటీతో విజయం అందించడం తమ నాయకులపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడవటి సత్యరాజు, పొనగంటి అనిల్, ఎస్ఎస్ ఇస్మాయిల్, కనకల శ్రీనివాసరావు, పొనగంటి శ్రీను, పాపోలు శ్రీను, పి మహి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొయ్యలగూడెం మండలం గవరవరం నుంచి మద్ది క్షేత్రానికి పాదయాత్ర చేపట్టిన జనసేన వీర మహిళలు, అల్పాహారం ఏర్పాటు చేసిన మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రామరావు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా నందమూరి బాలకృష్ణ, దల్లి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుక. పలువురు ప్రముఖులు, అభిమానుల హాజరు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించిన పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నా జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాములు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.